సార్ ఇప్పుడు కూల్చివేతలు చేపట్టినప్పుడు అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేది ఎమ్మెల్సీది ఒకటి, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా కూల్చివేశారు, ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా పొలిటికల్ వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళు ముందుకు వచ్చి ఒకవేళ మాది మేము కబ్జా చేసి ఉంటే దాన్ని టేపు తీసుకొని రాని అనేటువంటి విమర్శలు కూడా డైరెక్ట్గా చేస్తూ ఉన్నారు. అట్లాంటివి ఏమన్నా పట్టించుకోదలుచుకుందా, లేకపోతే వాళ్ళే చెప్తా ఉన్నారు కదా సార్ వచ్చి కొలుచుకోమని, అట్లాంటివి ఏమైనా చేయబోతున్నారా? లేదు, ఇక్కడ ఎవరికి వాళ్ళు రాజకీయ కామెంట్స్కి అన్నిటికీ కూడా మేము రియాక్ట్ కాము. సో మేము తీసుకున్నప్పుడు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అయినటువంటి ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ దాని మీద పెట్టి ఎంక్వైరీ చేస్తున్నాం. సో మేము అట్లా టేపులు తీసి ఏది ఇక్కడ ఎలా చేసేది ఉండదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ తోటి మేము చేస్తాము విత్ లాట్ ఆఫ్ మనం ఏది రిమోట్ సెన్సింగ్ డేటా నుంచి అండ్ అట్లానే ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చే డేటా నుంచి ఇట్లా రకరకాల పద్ధతుల్లో తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత దాన్ని బట్టి ఎవరు ఎఫ్టీఎల్లో వస్తున్నారు, ఎవరు బఫర్లో వస్తున్నారని తీసుకుంటాం. దీంట్లో కూడా ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళ మీద మేము ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు గండిపేటలో కూడా బఫర్లో ఉన్న వాళ్ళ మీద మేము పోలేదు, ఓన్లీ ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళ మీద పోయాం. సో అంటే ప్రయారిటైజ్ చేస్తాం అందరినీ ఒకే దీని కింద కాకుండా. చెరువులు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ కాబట్టి వీటిని ప్రాధాన్యత తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా ఎఫ్టీఎల్ అనే దాన్ని అంటే ఎఫ్టీఎల్ అంటే ఇస్ నథింగ్ బట్ చెరువు. అది చెరువు ఏంటంటే అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట. ఆ చెరువు విస్తీర్ణత అక్కడ దాకా ఉంటుందన్నమాట. బఫర్ ఆ తర్వాత ఒక 30 మీటర్స్ అంటే డిపెండింగ్ ఆన్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లేక్ బట్టి ఉంటుంది. బట్ ఎఫ్టీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటూ వాటిని సెక్యూర్ చేసుకుంటాం. దాంట్లో ఎవరు టేపులు తీసుకొని రావాలి ఇదే అంటే వాటికి మేము రియాక్ట్ కామన్నమాట. సరే, ఇప్పుడు కూల్చివేతలు చేస్తున్నారు కానీ అందులో ఒక ఎన్కన్వెన్షన్ మినహాయిస్తే మిగతావన్నీ కొత్త స్ట్రక్చర్సే. రీసెంట్గా పిల్లర్లు వేసి స్లాబ్లు వేసినటువంటివి అంటే ఎన్ని సంవత్సరాల క్రితం కట్టుకున్న వాటిని హైడ్రా టార్గెట్ చేస్తుంది. అంటే అనేక సంవత్సరాల నుంచి, సరే అది ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్లు కావచ్చు, అట్లాంటి బిల్డింగ్లో కూల్చేస్తుందా, లేకపోతే టైం పీరియడ్ ఏమైనా ఉందా సార్ రీసెంట్గా కట్టిన వాటిని హైడ్రా టార్గెట్ చేస్తుందని? సో ఇప్పుడు ఎఫ్టీఎల్లో వచ్చే స్ట్రక్చర్స్ మీరు చూస్తే గండిపేట దగ్గర చాలా చేసాం. ఊరో స్పోర్ట్స్ అని చేసాం, అది 10 ఏళ్ల క్రితం పెట్టింది, దాదాపు ఒక 2015-16 ఆ టైంలో వచ్చినటువంటిది. అండ్ ఎన్ కన్వెన్షన్ కూడా దాదాపు 10 ఏళ్ళు అవుతుండొచ్చు. వీటిలో 8 కూడా పర్మిషన్స్ లేవు. అండ్ ఇంకా అక్కడ మీరు చూస్తే ఇది వేరే రిసార్ట్స్ వచ్చాయి, వాటిలో ఎవరికి కూడా వాళ్ళకి పర్మిషన్స్ లేవు. సో అంటే దానికి టైం ఫ్రేమ్ కన్నా మనం చూసేది ఈ 5 ఏళ్ళ టైం ఫ్రేమ్ అలానే కాదు. అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏమన్నా ఎక్కడన్నా వస్తాయి కనుక చెరువుల పక్కన దాన్ని డిమాలిష్ చేస్తాం ఇది వచ్చేది. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఇట్లాంటివి ఏమన్నా అంటే ఏది మీరు చెప్తున్నాం ఏది కన్వెన్షన్ హాల్స్ ఎఫ్టీఎల్లో ఉంటే కనుక కన్వెన్షన్ హాల్స్ అది, లేకపోతే ఏది మన సంబంధించినటువంటి ఏది ఏమైనా రిక్రియేషన్ ఇప్పుడు మనం చూసాం ఓరో స్పోర్ట్స్ లాంటిదో, లేదా ఏమైనా రిసార్ట్స్ కానీ, లేదా వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళే చేస్తాం. కానీ సపోజ్ ఒక 2-3 ఏళ్ల క్రితం ఎవరో ఫ్లాట్స్ కొనుక్కున్నారు, అతను వచ్చేసి అతను ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉన్నాడు. సో అతని మీద యాక్ట్ చేసేటప్పుడు కొంత డెఫినెట్గా కాషియస్గా యాక్ట్ చేస్తాం. ఎందుకంటే అతను రెసిడెన్షియల్ ఇది ఉంటుంది, అది 2 years బ్యాక్ ఇది. బట్ ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు హైడ్రా ఫార్మేషన్ అయిన తర్వాత మేము చాలా స్పష్టంగా చెప్పాం, July 19th ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో ఆ తర్వాత మీరు దయచేసి కొనొద్దు అని కూడా అందరికీ చెప్పాం. ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత రేపు అపార్ట్మెంట్స్ కొన్న తర్వాత కూడా రేపు ఒకవేళ కనుక ఎఫ్టీఎల్ ఉంటే కనుక రేపు కూల్చాల్సిన అవసరం వస్తే కనుక ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా చేస్తాం అన్నమాట.